This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. అందరికీ స్క్రీన్ విజిబిలిటీ ఉందండి క్లియర్గా? ఓకే, వాయిస్ ఏమన్నా క్లియర్గానే ఉందా? వాయిస్ అండ్ స్క్రీన్ రెండు క్లియర్. ఓకే, ఎక్సలెంట్. సో లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనం కంటైనర్ స్టార్ట్ చేస్తామండి. సో కంటైనర్ స్టార్ట్ చేస్తాం. ఇది ఒక ఇంట్రడక్షన్ సెషన్ అనమాట. వాట్ ఈస్ కంటైనర్స్, మనం ఎలా చేస్తాం, ఏంటి సంగతి, అసలు ఏంటి అది ఓవర్ వ్యూ చూస్తాం. సో వీలుంటే డాకర్ ఇన్స్టలేషన్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్ స్టార్ట్. సో హర్ష గారు, ఎస్, జిట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి, కొద్దిగా ఏమైనా చెప్తారా? ఇప్పుడు కుదరదండి, మీరు మళ్ళీ మీకు సరే అడగండి, చెప్తాను. ఫస్ట్ అది జిట్లో పుష్ జిట్ ఫస్ట్ పుష్ జిట్ ఫస్ట్ జిట్ కాదు, గిట్. నెక్స్ట్ సారీ, గిట్ పుష్ గిట్ పుల్ కి డిఫరెన్స్ ఏమండి? మెర్జ్కి ఓకే, గిట్ పుల్క మర్జిక దేనికి ఎగ్జాక్ట్ గా? ఆన్ గిట్ గిట్ పుల్ గిట్ సారీ జిట్ పుల్ జిట్ సరే ఫెచ్ అండి. ఓకే, సో మీకు గిట్ పుల్ అంటే బేసిక్గా ఏమవుతుందంటే మీకు మొత్తం వచ్చి ఒక క్లోన్ వచ్చి మొత్తం క్లోన్ చేసుకుంటుంది యాక్చువల్గా. ఓకేనా? ఫస్ట్ అంటే మీకు ఎక్కడ లేని దగ్గర గిట్ క్లోన్ చేశారంటే క్లోన్ మొత్తం కిందకి తీసుకుంటుంది అనమాట. అదే ఫెచ్ అంటే ఏమవుతుందంటే చేంజెస్ ఏమన్నా ఉంటే అది తీసుకుంటుంది. పుల్ వచ్చి మీకు బేసిక్గా ఆల్మోస్ట్ ఫెచ్ అండ్ పుల్ రెండు సేమ్ విధంగా పనిచేస్తాయి, కానీ నేను ఫెచ్ వాడలేదండి, పుల్ వాడాను. సో పుల్లో ఓకే, చేంజ్ చేస్తుందంటే మీ దగ్గర ఆల్రెడీ చేంజెస్ చేశారు, కానీ మీకు అక్కడ వచ్చి వేరే చేంజ్, అక్కడ మీకు ఆల్రెడీ దాని పేరేంటి, గిట్లో వచ్చి మీకు గిట్ హబ్ లో వేరే ఉంటాయన్నమాట. ఓకే, ఓకే, అంటే వేరే డేటా ఉంది, రెండింటికి తేడా ఉంటుంది కదా. సో ఓకే, రెండింటికి మీకు మర్జ్ చేయాలంటే మీరు పుల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పుల్ చేస్తేనే రెండింటికి చేంజెస్ చెక్ చేసుకుంటే, మర్జ్ అంటే రెండు కలపడం బేసిక్ గా తీసుకెళ్ళి. సో ఆల్రెడీ మీకు రెండు మూడు బ్రాంచ్ ఉన్నాయి, రెండు తీసుకెళ్ళి కలపడమే బేసిక్ గా మర్జ్ అవుతుంది. అయితే ఏమవుతుందంటే దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఒకే లైన్ ఎడిట్ చేశారు, మీ ఫ్రెండ్ ఒకే లైన్ ఎడిట్ చేశారు అనుకోండి, మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని సాల్వ్ చేసుకోవాలి బేసిక్ గా. సో కాబట్టి ఇది ఎక్కువ డెవలపర్స్కి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ గా మీకు రాదు. ఓకే, ఓకే, ఓకే. చలో, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు ఇంటర్వ్యూలకు పోతే గిట్ గురించి కానీ దాని ముందు గురించి ఏం అడగరు. కంటైనర్స్ అనేది వెరీ హ్యాపెనింగ్, వెరీ హ్యాపెనింగ్ టెక్నాలజీ. సో ఏ డెవాప్స్ కోర్సుకు పోయినా ఆర్ ఏ డెవాప్స్ జాబ్ పోయినా కంటైనర్స్ అడగకుండా మీరు ఇంటర్వ్యూ నుంచి బయటికి రారు. దట్ ఇట్ బి వెరీ వెరీ స్పెసిఫిక్. ఓకే, సో బేసిక్ గా కంటైనర్స్ అనేది చాలా మంది కొత్త టెక్నాలజీ అనుకుంటారండి. కాదు, ఇది యాక్చువల్గా ఓల్డ్ టెక్నాలజీయే. ఫస్ట్ ఏంటంటే కంటైనర్స్ కి వర్చువల్ మెషిన్స్ కి తేడా చూద్దాము. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ డాకర్ అంటే ఏంటి, ఆ తర్వాత డాకర్ స్వార్మ్, డాకర్ ఫైల్స్, ఇవన్నీ చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది వర్చువల్ మెషిన్స్ వర్సెస్ కంటైనర్స్. ఇది ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం మీకు బాగా అర్థం కావాలండి. ఇది కానీ అర్థం కాలేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో వర్చువల్ మెషిన్స్ అన్నానంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకు చాలా మందికి డెవాప్స్ నేర్చుకునే ముందు మీరు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ బాగా నేర్చుకుని చెప్పేదంటే ఇందుకే అనమాట. సో వర్చువల్ మెషిన్స్ ఆర్ నథింగ్ బట్ EC2 ఇన్స్టెన్సెస్. చెప్పాలంటే ఇది EC2 ఇన్స్టెన్సెస్ అయి ఉండొచ్చు, లేకపోతే అజూర్ మెషిన్స్ అయి ఉండొచ్చు, సో లేకపోతే మీరు VMware మెషిన్స్ అయి ఉండొచ్చు. మీ డేటా సెంటర్లో VMware మెషిన్స్ అన్నారు, వర్చువల్ మెషిన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు బేసిక్గా. సో ఇప్పుడు EC2 మెషిన్ తీసుకున్నాం అనుకోండి, ఇది మీకు డిప్లాయ్ చేయాలంటే చాలా తొందరగా డిప్లాయ్ చేస్తారు. బేసిక్గా ఇక్కడికి వెళ్తారు, మీరు EC2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అన్ని స్టెప్స్ తెలుసు, ఆల్రెడీ చూసారు కూడా ఎలా చేయాలి అని చెప్పి. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన రన్ ఇన్స్టెన్స్ అంటాను, సో మనకు కావాల్సిన VPC, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా, ఇవన్నీ చూసుకోవచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. యా, సో అంటే యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో చూడండి. బ్యాక్ ఎండ్లో మీకు ఓకే, ఒక పిక్చర్ తీస్తాను, ఆగండి. నేను ఏం చేస్తానంటే వర్చువల్ మెషిన్ వర్సెస్ కంటైనర్స్ అని టైప్ చేశాను అనుకోండి మీకు. సో మీరు చూసినట్లయితే ఏదైనా పెద్ద పిక్చర్ చూద్దాం. ఓకే, గుడ్. సో కాపీ ఇమేజ్. ఓకే, సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఒక రెండు విధాలుగా ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు కిందకు వచ్చారనుకోండి వర్చువల్ మెషిన్స్ అన్నమాట. వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? మీ హార్డ్వేర్ సర్వర్ అన్నమాట. ఏది మీ 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 హెచ్పి సర్వరు, డెల్ సర్వర్ ఇలా హార్డ్వేర్ సర్వర్ ఉంటుంది. దానిపైన మరో హైపర్వైజర్ అంటారు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నేనేం చేస్తాను, డెల్, హెచ్పి, ఐబిఎం ఫిజికల్ సర్వర్స్ అంటాను. ఓకే, మీకు ఫిజికల్ సర్వర్స్ అంటాను. సో బ్యాక్ ఎండ్ లో మీకు యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ లో ఇన్స్టెన్సెస్ రన్ అయ్యేది కూడా ఇక్కడే అన్నమాట. నెక్స్ట్ హైపర్వైజర్ అని వచ్చింది. హైపర్వైజర్ అంటే బేసిక్ ఏంటంటే ఎవరైతే మీ ఇన్స్టెన్సెస్ రన్ చేస్తారో, వర్చువల్ మిషన్స్ రన్ చేస్తారో అది హైపర్వైజర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎంవేర్ తీసుకున్నారనుకోండి, విఎంవేర్ ఈఎస్ఎక్స్ఐ అని ఉంది. అదే మైక్రోసాఫ్ట్ హైపర్ వి అని ఉంది. అట్లా అమెజాన్ ఏం వాడుతుంది, అమెజాన్ వాడే హైపర్వైజర్ ఏంటంటే మీకు సిట్రిక్స్ జెన్ సర్వర్ అని ఉంటుంది అనమాట. ఇది ఒక హైపర్వైజర్ లేయర్ యాక్చువల్గా, ఆపరేటింగ్ సిస్టమ్ యాక్చువల్గా హైపర్వైజర్ లేయర్. ఇది లేకుండా మీరు పైకి వచ్చే ఈ గెస్ట్ ఓఎస్ చూసారా, ఇదేంటంటే మీ ఇన్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, విండోస్ ఇన్స్టెన్స్ అంటాను. ఓకే, ఇక్కడికి వచ్చి లైనక్స్ ఇన్స్టెన్స్ అంటాను. సో ఇక్కడికి వచ్చి ఉబుంటు ఇన్స్టెన్స్ అంటాను. ఓకే, ఫిజికల్ హార్డ్వేర్, దానిపైన హైపర్వైజర్, దానిపైన ఉబుంటు, దానిపైన మీరు ఏంటంటే కావాల్సిన బైనరీస్ అండ్ లైబ్రరీస్. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ మెషిన్లో నాకు .NET 4.0 కావాలి అంటే లైబ్రరీస్ బేసిక్గా. ఇక్కడ వచ్చి నాకు జావా 7 కావాలా, ఇక్కడ వచ్చి జావా 8 కావాలా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది వచ్చి మీ బైనరీస్ అండ్ లైబ్రరీస్ అన్నమాట. దానిపైన మీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అంటే ఏంది, ఏదైనా ఉండొచ్చు అండి బేసిక్గా, ఎనీథింగ్ ఈజ్ అన్ అప్లికేషన్. సో మీకు నిన్న ఫాస్ట్ గ్లేషియర్ చూపించాను, నేను ఎక్కడ దీంట్లో ఏడబ్ల్యూఎస్ లో ఫాస్ట్ గ్లేషియర్ ఒకటి చూపించాను, లేకపోతే MySQL చూపించేటప్పుడు ఆర్డిఎస్ అప్పుడు MySQL, ఎనీథింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో అప్లికేషన్ వచ్చి ఇది వచ్చి మీకు ఏమవుతుంది, .NET అప్లికేషన్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఇవి వచ్చి జావా అప్లికేషన్, జావా యాప్ అవుతుంది. ఇది కూడా జావా యాప్ అవుతుంది. నౌ దీంతో దీంతో ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే యాక్చువల్గా ప్రాబ్లం ఏమి లేదండి. అయితే ఏమవుతుందంటే మీకు బాగా లేట్ అయిపోతుంది మీకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఏం చేస్తారు, పైన ఉన్న అప్లికేషన్ రెడీ చేసేస్తారు, దాన్ని టెస్ట్ చేయాలి మనం. టెస్ట్ చేయాలంటే ఏం చేయాలా, మీరు గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలా, గెస్ట్ ఓఎస్ తర్వాత లైబ్రరీస్ రెడీ చేసి దాని లోపల అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేసుకోవాలి. టెస్టింగ్ అంతా అయిపోయినాక ఏం చేయాలి, నేను మళ్ళీ అంతా బాగున్నాక ప్రొడక్షన్కు మళ్ళీ సేమ్ ఇదే సెటప్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే టెస్టింగ్లో పనిచేస్తే ప్రొడక్షన్లో పనిచేయదు అనమాట. కొత్త సర్వర్లు క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్ టీం ఏముంటుంది, డెవలప్మెంట్ టీం ఏముంటుంది, మీరు సరిగ్గా క్రియేట్ చేయలేదు అని ఆపరేషన్స్ టీమ్స్ అంటుంది. ఆపరేషన్ టీం ఏముంటుంది, మీరు చెప్పిందే కదా నేను ఇచ్చాను, మీరు జావా 8 అడిగారు, జావా 8 ఇచ్చాను, నాకేం సంబంధం, ఇంతకు ముందు ఉందో అదే ఇచ్చాను అంటాడు యాక్చువల్. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఎస్కలేషన్ మెయిల్స్, ఆ మేనేజర్ ఇక్కడికి ఈ మేనేజర్ అక్కడికి మెయిల్ పంపిస్తే ఏమవుతుందంటే ఓవరాల్ గా మీ అప్లికేషన్ లాంచ్ వచ్చి డిలే అయిపోతుంది. టైం టు మార్కెట్ డిలే, టైం టు మీరు మీరు మీ మీ ప్రోడక్ట్ ని రిలీజ్ చేయడానికి లేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ కాంపిటీషన్ పెరిగిపోతుంది అనమాట. సో దీన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు, దీన్ని ఎలా ఫాస్ట్ చేయొచ్చు, కంటైనర్స్ అనేవి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎలా మీకు హెల్ప్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ పర్పస్ అర్థం చేసుకుంటే తర్వాత చదువుకోవాలి, అంతేగాని స్ట్రైట్ గా నేర్చుకొని అంతా నేర్చేసుకున్న తర్వాత ఎందుకు అని అర్థం కాకపోతే వేస్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఓకే ఇది బాగానే ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్ మన ఛాలెంజెస్ ఏంటి, డెవాప్స్ ఆపరేషన్స్ టీమ్ ఈ విధంగా సర్వర్స్ క్రియేట్ చేయడము, మీకు ఇవ్వడము, వాళ్ళు దాని మీద లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడము అన్ని కొంచెం తలకాయ నొప్పిగా ఉంది. ప్లస్ ఏంటంటే అదే సర్వర్, ఇప్పుడు టెస్టింగ్ సర్వర్ నేను డైరెక్ట్ గా ప్రొడక్షన్ తీసుకెళ్ళలేను, అదో తలకాయ నొప్పి ఉంది. సో ఇవన్నీ ఎలా సాల్వ్ చేస్తాయంటే కంటైనర్స్ మన ఈ ఇష్యూని సాల్వ్ చేస్తాయి. ఎలా సాల్వ్ చేస్తాయంటే నెక్స్ట్ ఏంటంటే రిసోర్సెస్ కూడా మనకి ఏంటంటే సిపియు ర్యామ్ కావాలి, ప్రతి దానికి సిపియు మెమరీ ఉండాలా, మినిమం గెస్ట్ ఓఎస్ మినిమం రన్ చేయాలంటే ఈ రోజుల్లో టూ సిపియు 4 GB ర్యామ్ కావాలా అట్లీస్ట్ గా. ఓకే, 2 CPU
4 GB మినిమం ఉండాలా. సో అందువల్ల ఏమవుతుంది మీకు కిందున్న రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ర్యామ్, ఎక్కువ సిపియు ఉండాలన్నమాట. అలా కావాలి అనుకుంటే ఏమవుతుంది మనకి ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది ఇవంతా. సో మరి ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. సో లెఫ్ట్ సైడ్ అంతా మనం వర్చువల్ మెషిన్స్ గురించి మాట్లాడుకుందామండి. రైట్ సైడ్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కంటైనర్స్ గురించి మాట్లాడుకుంటాం. కంటైనర్స్ లో సేమ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమే. లెఫ్ట్ సైడ్ లో చూసారనుకోండి సేమ్ అక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉంటుంది. దాంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే, ఎంత ఎత్తు ఎదిగినా మనిషి భూమి మీద ఉండాలా. ఎన్ని సర్వర్లు ఎన్ని వచ్చినా కూడా కింద ఉన్న ఫిజికల్ సర్వర్లోనే మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ అన్నారు కదా, ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమై ఉంటుంది బేసిక్గా లైనక్స్ ఉంటుంది, లేదా విండోస్ ఏదైనా అయి ఉండొచ్చు. దీని మీద కంటైనర్ ఇంజిన్ అని ఇన్స్టాల్ చేస్తారనమాట. కంటైనర్ ఇంజిన్ అనేది సిమిలర్ టు హైపర్వైజర్. యాక్చువల్గా అయితే సిమిలర్ టు హైపర్వైజర్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంటైనర్ ఇంజిన్ కి డాకర్ ఈజ్ ఎ కంటైనర్ ఇంజిన్. అంటే ఎవరైతే మీకు కంటైనర్స్ క్రియేట్ చేసి రన్ చేస్తారో అదనమాట. దానిపైన మీకు కావాల్సిన జావా 7, అంటే విండోస్ కోసం ఎక్కువ కంటైనర్స్ వాడరండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. జావా 8, ఇక్కడ వచ్చి అపాచీ, టామ్ క్యాట్, ఇలా కొన్ని ఉంటాయి. దానిపైన మీరు అప్లికేషన్. సో నేనేం చేస్తానంటే కొంచెం చిన్నది చేస్తాను. సో మీరు మేజర్ డిఫరెన్స్ గమనించినట్లయితే కంటైనర్ ఇంజిన్ ఆపరేటింగ్ సిస్టమే వచ్చిందనమాట. సో కానీ అప్లికేషన్స్ కింద బైనరీస్ ఉన్నాయి, బైనరీస్ కింద గెస్ట్ ఓఎస్ అనే ఆప్షన్ లేదు. వేరే వర్చువల్ మెషిన్స్ లో దేనికైతే సపరేటే గెస్ట్ ఓఎస్ అంటే విఎం అండి, ఇన్స్టెన్సే. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను EC2 కన్సోల్కి వెళ్తాను. EC2 కన్సోల్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఉబుంటూ లాంచ్ చేస్తాను. ఉబుంటూ ఉంది, ఉబుంటూ సెలెక్ట్ చేశాను. ఉబుంటూ సెలెక్ట్ చేసి T2 మైక్రో ఈస్ ఫైన్. దీని పేరు సింపుల్గా డాకర్ హోస్ట్ అని ఇస్తాను. సారీ, ఓకే, లాంచ్ అయిపోయింది. యాక్చువల్గా ఏం జరిగింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, పెయింట్ ఓపెన్ చేస్తాను చూడండి. కొత్త పెయింట్ ఓపెన్ చేసి ఏం జరిగిందో చూద్దాం. AWS లో ఒక ఫిజికల్ సర్వర్ ఉంది. దీన్ని ఏమంటానంటే AWS ఫిజికల్ సర్వర్ అంటాను. ఒక నిమిషం ఆగండి, ఫాంట్ చిన్నదిగా ఉంది. AWS ఫిజికల్ సర్వర్ ఉంటుంది. అయితే ఏం జరుగుతుంది, దాని లోపల ఆల్రెడీ మీకు హైపర్వైజర్ ఉంటుంది అనమాట. నేను హైపర్వైజర్ ఏం చెప్పాను ఈ పిక్చర్ ప్రకారం, గ్జెన్ సర్వర్ అని చెప్పాను. సో మనకేమవుతుందంటే ఇక్కడ గ్జెన్ సర్వర్ హైపర్వైజర్ ఉంటుంది. గ్జెన్ సర్వర్ హైపర్వైజర్ ఉంటుంది అనమాట. దాని లోపల నేను ఏం చేశాను, ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. మీరు చూసినట్లయితే ఉబుంటూ ఇన్స్టెన్స్ అంటాను. దీని లోపల ఏం చేస్తామంటే ఇప్పుడు మనం దీని లోపల కంటైనర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తాం. కంటైనర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తాం. దీని లోపల ఏం చేస్తాం, కంటైనర్ రన్ చేస్తాం. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఉబుంటూ మీరు AWS లో డిప్లాయ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫిజికల్ లోపల హైపర్వైజరు మన ఉబుంటూ ఉంటుంది. దాని లోపల అంటే ఇప్పుడు మనకు వచ్చింది కదా, ఇక్కడ ఈ సర్వర్ వచ్చేసిందా, లాగిన్ చేస్తున్నామా, ఎంతవరకు వచ్చింది. సో లెట్ మీ లాగిన్ ఫస్ట్.
ఓకే, రైట్. సో మీరు చూసారంటే నాకు ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి దాకా అచీవ్ చేసాం మనం? మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూ ఫిజికల్ సర్వర్ లోపల జెన్ సర్వర్ హైపర్వైజర్ ఈ రెండు ఎవరు మేనేజ్ చేస్తారు? మీకు ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తుంది. దాని లోపల మనం ఉబుంటూ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసాం. తర్వాత కంటైనర్ ఇంజిన్, తర్వాత దాంట్లో కంటైనర్, అదే ఇదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఉంది కదా మనకి, మనం ఈ కంటైనర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేయాలా. సో తర్వాత మనం ఏంటంటే మనకు కావాల్సిన కంటైనర్స్ రన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కంటైనర్స్ కింద ఉంది. కానీ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, మరి కంటైనర్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడంటే గెస్ట్ ఓఎస్ మీకు సపరేట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి. గెస్ట్ ఓఎస్ ఉబుంటూ ఇన్స్టాన్స్, లైనక్స్, విండోస్ అని చెప్పున్నాను. మరి కంటైనర్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, కంటైనర్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. ఓకే, కంటైనర్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. మరి ఎలా పనిచేస్తుంది అంటే, కంటైనర్స్ ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని కాపీస్ గా వాడుకుంటుంది. యాక్చువల్ గా ఇక్కడ నుంచి తీసుకొని కర్నల్ తీసుకొని బ్యాక్ ఎండ్ లో వాడుకుంటుంది అనమాట. రీడ్ ఓన్లీగా వాడుకుంటుంది. అంటే మీరు దాంట్లో ఎక్కువ పోయి మీరు ఈద కొట్టాల్సిన పని లేదండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కంటైనర్ కూడా అండర్లయింగ్ ఉన్న, ఇప్పుడు ఈ ఉబుంటూ సర్వర్ ఉంది కదా, మనం ఏది ఉబుంటూ సర్వర్ ఉంది కదా, దీంట్లో నేను కంటైనర్ తీసుకున్నప్పుడు ఈ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ ని అది ఒక రీడ్ ఓన్లీ కాపీగా వాడుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీకు కంటైనర్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం లేదు. అందుకే మీరు లైనక్స్ అనుకోండి, లైనక్స్ మీద విండోస్ కంటైనర్స్ రన్ చేయలేరు బేసిక్ గా. ఎందుకంటే అది కర్నల్ వేరే, ఇది కర్నల్ వేరే కాబట్టి. అందుకే ఉబుంటూ క్రియేట్ చేశాను అనుకోండి, నేను సెంటోస్, సూజీ, ఉబుంటూ, ఆ తర్వాత రెడ్ హ్యాట్ లైనక్స్ కంటైనర్స్ రన్ చేయొచ్చు. ఎందుకంటే కింద లైనక్స్ కర్నల్ ఒకటే కాబట్టి. కానీ మీరు విండోస్ రన్ చేయరు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ ని, ఆర్ సింపుల్ కర్నల్ కూడా వదిలేండి, కింద ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ని కంటైనర్స్ ఏం చేస్తాయంటే రీడ్ ఓన్లీ కాపీగా వాడుకుంటాయి. ఒక్కొక్క కాపీగా వాడుకుంటాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, కంటైనర్స్ కి మీరు సపరేట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ చేయాల్సిన పని లేదు. ఇదేదో ఓల్డ్ టెక్నాలజీ కాదండి, ఇది ముందు నుంచి ఉంది. ఓకే, అయితే డాకర్, చాలా మంది డాకర్ అంటారు. డాకర్ అనేది ఒక కంపెనీ పేరు. సో మనం యాక్చువల్గా కాల్ చేయాల్సింది కంటైనర్స్. యాక్చువల్గా కంటైనర్స్ లోపల మళ్ళీ నేమ్ స్పేసెస్ అండ్ కంట్రోల్ గ్రూప్స్ అని ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే, మీకు ఆల్రెడీ ఇచ్చి ఉంటాను మీకు ఏడబ్ల్యూఎస్ చదివేటప్పుడు, బట్ అయినా కూడా. సో నేమ్ స్పేసెస్, సి గ్రూప్స్, కంటైనర్, కంట్రోల్ గ్రూప్స్ అని వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, చదవండి. ఓకే, సో చాలా మందికి ఏమనుకుంటే కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు. సో అట్లా కాదండి. ఇది ఏం చేస్తుందంటే, ఈ నేమ్ స్పేసెస్ ఏం చేస్తుంది అండ్ కంట్రోల్ గ్రూప్స్ ఏం చేస్తుంది అంటే చెప్తాను చూడండి. మీ క్యూబర్నెట్స్ లో కూడా నేమ్ స్పేస్ అని ఉంటుందన్నమాట. నేమ్ స్పేస్ ఏం చేస్తుందంటే మీకు సపరేట్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సే యూ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ ఏ వర్చువల్ మెషిన్. వన్ ఫీచర్ యూ మైట్ ఈస్ మై ప్రాసెస్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ అదర్ ప్రాసెస్. అంటే ఏమవుతుందంటే, మీకు ఒక ఇన్స్టెన్స్ ఉందనుకోండి, బేసిక్గా ఈ నేమ్ స్పేసెస్ ఏం చేస్తుందంటే సపరేట్ గా ప్రాసెస్ రన్ చేస్తాం మేడం. ప్రాసెస్ అంటే ఏం లేదండి, ఏదైనా ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ లేదు, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది ఏదైనా సపరేట్ గా ప్రాసెస్ రన్ చేస్తుంది అనమాట. అంటే ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉండదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు దీంట్లో ఒక 2 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, apt-get update -y అని టైప్ చేసి ఓకే, సో నేను ఇక్కడ రెండు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, apt-get అంటే ఇన్స్టాల్ చేయను, ఇన్స్టాల్ ట్రీ అనొచ్చు. ట్రీ అంటే ఏమవుతుంది, ట్రీ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, apt-get ఇన్స్టాల్ ఎన్జినిక్స్ అని ఉండొచ్చు. ఎన్జినిక్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎన్జినిక్స్ ఒక ప్రాసెస్ యూస్ చేసుకుంటూ ఉంటుంది. ప్రాసెస్ ఐడి మీకు తెలిసే ఉంటుంది. EF అని టైప్ చేసాం అనుకోండి, ప్రాసెస్ ఐడీలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ యూస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అయితే నేమ్ స్పేసెస్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ రూట్ కి మాత్రం పిఐడి అని ఒకటి ఉంటుంది.
సో నేమ్ స్పేసెస్ ఏం చేస్తుందంటే చాలా సింపుల్ పని చేస్తుందండి. ఏం చేస్తుందంటే నేమ్ స్పేసెస్ ఈ separate గా ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క కంటైనర్కి ఒక్కొక్క సపరేట్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక విఎం లాగా పనిచేస్తుంది, అంతకు మించి ఏం లేదు. అయితే ఒక్కొక్క దానికి మీకు ఎంత ర్యామ్ కావాలా, సిపియు కావాలి కదా, దానికోసం కిందకు వస్తే మీరు అది ఎవరు కంట్రోల్ చేస్తారంటే కంట్రోల్ గ్రూప్స్, నథింగ్ బట్ రిసోర్స్ లిమిట్స్. సో కాబట్టి ఈ కంటైనర్స్ అనేది ఓల్డ్ టెక్నాలజీయే. అయితే డాకర్ ఏం చేస్తుందంటే దాన్ని యాంప్లిఫై చేసి ఇంకా ఈజీగా తీసుకొచ్చింది. సో కాబట్టి నేనేమంటున్నాను, ఇది చదవండి మీకు అర్థమవుతుంది. సో స్టార్టింగ్ లో ఏమయ్యేదంటే కంటైనర్స్ అనేది ఓన్లీ టెస్టింగ్ కోసం వాడేవాళ్ళండి. అంటే ఏంది, డెవలపర్స్ ల్యాప్టాప్స్ లో వాళ్ళు ఒక ఉబుంటూ వర్చువల్ మెషిన్ వేసి వాడేవాళ్ళు అనమాట. ప్రొడక్షన్ కోసం క్రియేట్ చేసింది కాదు. అయితే ఏమైందంటే స్లోగా ఏంటంటే దానికి ప్రొడక్షన్ యూజ్ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ లో కూడా వాడుతున్నారు. సో మరి ఈ డాకర్ అనేది ఏంటి? డాకర్ అనేది సింపుల్ గా చెప్పాలంటే docker.comకి వెళ్ళారు అనుకోండి, docker.com అనేది సింపుల్ గా ఒక కంపెనీ పేరు, అంతకు మించి ఏం లేదు మీకు. ఓకే, సో ఇదేం చేస్తుందంటే మీరు ఈ డాకర్ ఇంజన్ ఇక్కడ ఉంది చూసారా, సారీ కంటైనర్ ఇంజన్ అని చూసారా, ఈ కంటైనర్ ఇంజన్ నథింగ్ బట్ ఆ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. అదేం చేస్తుంది, ఇక్కడ హైపర్వైజర్ ఏం చేస్తుంది, కిందున్న రిసోర్సెస్ సిపియు, మెమరీ, నెట్వర్క్ తీసి ఏ విధంగా మనకి వర్చువల్ మెషిన్స్ కి ఇస్తుందో, కంటైనర్ ఇంజన్ కూడా ఏం చేస్తుందంటే కిందున్న రిసోర్సెస్ సిపియు, మెమరీ, నెట్వర్క్ తీసుకొచ్చి మనకి కంటైనర్స్కి ఇస్తుంది. ఓకే, సో అంటే మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక డాకర్ హోస్ట్ అన్నానంటే అర్థం ఏంటంటే మీకు, ఒక డాకర్ హోస్ట్ అంటే ఇది ఇలా డాకర్ హోస్ట్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటి మనం మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెద్ద ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందంటే ఇలాంటి మంచిగా మల్టిపుల్ డాకర్ హోస్ట్లు పెట్టుకుంటారు. ఓకే, బాగానే ఉంది. మరి మేనేజ్ చేయడం ఎలాగా? మేనేజ్ చేయాలి కదా. సో అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్కటిగా మేనేజ్ చేస్తే వేస్ట్ అండి. ఇలా ఒక్కొక్క సర్వర్ తీసి నేను మేనేజ్ చేస్తానంటే వేస్ట్. ఏమవుద్ది, కంటైనర్స్ ఒకవేళ ఈ సర్వర్ డౌన్ అయిపోతే మీకు కంటైనర్స్ డౌన్ అయిపోతాయి అనమాట. ఆ కంటైనర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాము. ఫస్ట్ ఓవర్వ్యూ చెప్తున్నాను మీకు. ఒకవేళ దీంట్లో కంటైనర్స్ రన్ చేశాను అనుకోండి, ఈ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అలా డౌన్ అయిపోయినప్పుడు కంటైనర్స్ డౌన్ అయిపోతాయి అనమాట. లోపల కూడా సర్వర్ డౌన్ అయిపోయిందంటే సేమ్ లైక్ అంతే కదండి. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఈ ఫిజికల్ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, హైపర్వైజర్ డౌన్ అవుద్ది. హైపర్వైజర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇన్స్టెన్స్ డౌన్ అవుద్ది. ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది అనుకోండి, కంటైనర్ ఇంజిన్ డౌన్ అవుద్ది. కంటైనర్ ఇంజిన్ డౌన్ అయింది అనుకోండి, కంటైనర్ డౌన్ అవుద్ది. మరి ఇలా ఒక్కొక్కటి పెట్టుకున్నారు అనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే ఇలా తీసుకొని మీరు నాకు లోడ్ సరిపోవట్లేదని చెప్పి కావాలంటే సపరేట్గా పెట్టుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇవి సపరేట్గా పనిచేస్తున్నాయి ఇక్కడ, అది ఇబ్బంది అనమాట. మనకు అలా ఉండకూడదు. మనకేం కావాలా, ఒకవేళ ఒక ఫిజికల్ సర్వర్ డౌన్ అయిపోయినా కూడా మన అప్లికేషన్ డౌన్ కాకూడదు. దానికి ఏం చేయాలా, మన వెబ్ కంటైనర్ ఉందనుకోండి, వెబ్ అప్లికేషన్ కంటైనర్ ఈ విధంగా 3 చోట్ల పెట్టాలన్నమాట. కాబట్టి ఇలా చేయడం వల్ల ఒకవేళ 2 ఫెయిల్ అయిపోయినా కూడా మీకేమవుతుంది, మీ కంటైనర్ రన్నింగ్ అవుతుంటుంది వేరే సిస్టమ్ మీద. దానివల్ల ఏంటంటే మీకు మీ వెబ్ అప్లికేషన్ డౌన్ కాదు. మరి ఇది అచీవ్ చేయాలంటే ఏం జరగాలంటే మనం ఒక క్లస్టర్ లాగా ఒకటి క్రియేట్ చేయాలండి. క్లస్టర్ లాగా అంటే ఈ 3 కలిపి ఎవరన్నా మేనేజ్ చేయాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక టీంలో ముగ్గురు ఉన్నారు అనుకోండి, పనిచేస్తున్నారు అనుకోండి, ఎవరికి వాళ్ళు సపరేట్గా పనిచేయడాన్ని ఏమంటారంటే సైలోస్ లో పనిచేస్తున్నారు అంటారు. బేసిక్గా హీఈస్ వర్కింగ్ యాజ్ ఇన్ సైలో అంటారు. బేసిక్గా అంటే అతను పని చేసుకుంటున్నాడు, పక్కన ఏం పెద్ద హ్యాండ్ ఓవర్ ఏం లేదు అని చెప్పి. దానివల్ల ఇబ్బంది ఏంటంటే బేసిక్గా వర్క్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో మనకేం కావాలా, దానిపైన మేనేజ్మెంట్ ఎవరో ఒకరు ఉండి చెప్పాలి, వర్క్ అసైన్ చేయాలి. ఇదిగో నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, ఎవరో ఒకరు చేయాలి. అతనే మేనేజర్ బేసిక్గా. సేమ్ ఫండా ఇక్కడ కూడా వస్తుంది అనమాట. మనకేం కావాలంటే పైన ఒక మేనేజర్ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక మేనేజర్ ఉండాలి. ఈ మేనేజర్ ఏం చేయాలంటే సమయం అనుగుణంగా, రిక్వైర్మెంట్ అనుగుణంగా
వర్క్ని షెడ్యూల్ చేయాలా. ఓకే, ఒక అతను సడన్గా నాకు ఒక మంచి వెబ్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, నాకు 8 కంటైనర్స్ కావాలి, అన్నిట్లో 4 స్ప్రెడ్ చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు? అది గ్రూప్గా చేయాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంది, ఇదొక గ్రూప్గా, ఆ తర్వాత మళ్ళీ ఇదొక గ్రూప్గా, అలాగే ఇదొక గ్రూప్గా, ఆ తర్వాత ఇదొక గ్రూప్గా డిప్లాయ్ చేయాలి మీకు. ఓకేనా? డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. మరి ఎవరు చేస్తారు అది? ఎవరు చేయాలంటే మేనేజ్మెంట్ చేయాలి. ఆ మేనేజ్మెంట్ పేరేంటి? దాని పేరే క్యూబర్నెటీస్. ఒక నిమిషం మనం ఇంకా ఎంతకంటే పెద్ద పోవాలా? ఓకే, హోల్డ్ ఆన్. మ్మ్. 36 కూడా అవసరం లేదు. పెద్ద చేస్తాను. ఓకే, క్యూబర్నెటీస్ లేదా డాకర్ స్వార్మ్ లేదా మేసోస్, ఇంకా లేదంటే మనకి AWS లో కొత్తగా ఏమొచ్చింది, ఈకేఎస్. ఈకేఎస్ కూడా క్యూబర్నెటీస్ యాక్చువల్గా. AWS సారీ ECS, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ ఉంది, లేదా అజ్యూర్ ACS, అజ్యూర్ కంటైనర్ సర్వీసెస్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి బేసిక్గా? ఇవన్నీ ఏం చేయవండి, ఇది ఇట్స్ మేనేజ్మెంట్. అజ్యూర్ ECS కూడా మీరు AWS కోర్స్ చేసినప్పుడు మీకు చెప్పాను యాక్చువల్గా. సో ECS అంటే ఏంటంటే మనం కంటైనర్స్ లాంచ్ చేసి చూపించాను మీకు. అంటే ఏంది అక్కడ ఆ ECS అనేది ఏంటంటే మొత్తం మీకు ఆ మేనేజ్మెంట్ చేస్తుంది. అండర్లైన్ లో మీకు కంటైనర్ ఇన్స్టెన్సెస్ ఉంటాయండి, దాంట్లో కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. బట్ ECS ఏం చేస్తుంది? మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలాంటిది కావాలా. కాబట్టి మీరు క్యూబర్నెటీస్ చాలా చాలా దగ్గర వినే ఉంటారు, క్యూబర్నెటీస్ అది ఇది అంటారు. క్యూబర్నెటీస్ యాక్చువల్ గా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్ లేయర్ కూడా వీటిలన్నింటి కలిపి ఆర్కెస్ట్రేషన్ లేయర్ కూడా అనొచ్చు అనమాట. అంటే ఏం చేస్తుంది క్యూబర్నెటీస్ అంటే యాక్చువల్ గా? క్యూబర్నెటీస్ K8s అంటారండి క్యూబర్నెటీస్ ని. నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్ లేయర్ అండ్ షెడ్యూలర్. బేసిక్గా అంటే షెడ్యూలర్ అంటే ఎవరు? ఎక్కడెక్కడ లాంచ్ కావాలని చెప్పేది అనమాట. సో ఇప్పుడు మీకు స్పెసిఫిక్ అర్థం కావాల్సిందంటే ఏంటి? సో కంటైనర్ అంటే ఏంటి, కంటైనర్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఎక్కడైతే కంటైనర్స్ రన్ అవుతాయో అది కంటైనర్ ఇన్స్టెన్స్ అన్నమాట. అది మేనేజ్ చేసేది వచ్చి కంటైనర్ మేనేజ్మెంట్, విచ్ ఇస్ క్యూబర్నెటీస్, డాకర్ స్వామ్, ఇవన్నీ. సో నెక్స్ట్ నేను మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ చేసి ubuntu లో ఇన్స్టాల్ చేసి చూపిస్తానండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వెళ్ళే ముందు ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు డాకర్స్ ఒకదానికి లింక్ ఉండదా అండి? బై డిఫాల్ట్ గా ఉండదండి. ఓకే, అగైన్ డాకర్స్ అంటే కంటైనర్ అడుగుతున్నారా, హోస్ట్ అడుగుతున్నారా? కంటైనర్స్ అండి. కంటైనర్స్ మీరు తీసుకెళ్లి డిఫాల్ట్ గా మీకు డిఫాల్ట్ నెట్వర్క్ లో డిప్లాయ్ చేస్తే ఒకదానికి పింగ్ అవుతాయి. కానీ మనం రియల్ టైంలో అలా చేయము, దేనికి అది సపరేట్ నెట్వర్క్ వాడతాం. అంటే ఇప్పుడు కంటైనర్స్ అన్ని ఒక దాంట్లోనే ఉన్నాయనుకోండి, డిఫరెంట్ నెట్వర్క్స్ లో మనం అలౌ చేయాలి కనెక్టివిటీకి. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ EC2 తీసుకుంటున్నాం కదా సార్ మనం. అంటే డిఫరెంట్ నెట్వర్క్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ VPC లో పెట్టిన కంటైనర్స్ కి కనెక్ట్. అట్లా చేయమండి, అట్లా చేయం. సో మీరు కంటైనర్స్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక VPC లో పెట్టుకుంటాం, డిఫరెంట్ VPCs పెట్టుకోం. ఓకే ఓకే. అంటే ఒక రీజియన్ లో ఒక అవైలబిలిటీ ఒక రీజియన్ లో ఉన్న VPC లో వేరే ఇన్స్టెన్సెస్ కి వాటిలో కంటైనర్స్ క్రియేట్ చేసి వాటిని గ్రూప్ గా మెర్జ్ చేస్తాం. అవును, యా. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి, ఏం అర్థం కాకపోయినా అడగండి, ఇది చాలా మెయిన్. ఇది అర్థం కాలేదంటే తర్వాత రాబోయేది అర్థం కాదు. ఓఎస్ కింద ఇప్పుడు లైనక్స్ విండోస్ ఉన్నాయనుకోండి, పైన నేను కంటైనర్స్ రెండు ఒకే ఆపరేటింగ్ పాసిబుల్ అవుతుందండి. ఫస్ట్ కంటైనర్స్ ఎక్కువ లైనక్స్కి వాడతారండి, జావా వీటికి వాడతారు, విండోస్కి వాడరు. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఉందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో విండోస్ కంటైనర్స్ రన్ అవ్వవు.
మీరు కావాలంటే విండోస్లో లైనక్స్ కంటైనర్స్ రన్ చేయొచ్చు, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ వేగా పనిచేస్తుంది. కానీ మీరు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్స్ క్యూబర్నెటీస్ ఇవన్నీ వాడేటప్పుడు ఏమవుతారంటే విండోస్ వాడరు, లైనక్సే వాడతారు. కాబట్టి లైనక్స్ కంటైనర్స్ రన్ అవుతాయి. నెక్స్ట్ ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఆల్రెడీ ఒక ఉబుంటూ సర్వర్ నేను డిప్లాయ్ డిస్కనెక్ట్ అయిందా? ఓకే, నో వరీస్, రీస్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఈ సెషన్లో ఏంటంటే మీకు డాకర్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అంటే మీకు డాకర్ ఒకటే కాదండి, మీకు చాలా కూడా ఉన్నాయి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ కాకుండా వేరే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ర్యాచర్ ఓఎస్ వర్సెస్ డాకర్ అన్నారు అనుకోండి, మీకు చూడండి కంటైనర్ ఓఎస్ కంపారిజన్ అని వచ్చింది. యాక్చువల్గా మీరు ఓపెన్ చేశారు అనుకోండి, సో మీరు చూసారంటే కోర్ ఓఎస్ అని ఉంటుంది అనమాట. ఇది ఒకటి, అంటే ఇవన్నీ వాడము, బట్ మీకు తెలిసి ఉండాలి యాక్చువల్గా, తెలిసి ఏంటి ఎలా ఉంటుంది అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఏ ఉన్నాయి, కంటైనర్ స్పెసిఫిక్గా రన్ చేసే అనమాట. కోర్ ఓఎస్ అనేది మీకు చాలా తొందరగా డిప్లాయ్ అవుతుంది. మీకు అంటే మీరు రేపు ఇంటర్వ్యూకి పోయినా కూడా అపార్ట్ ఫ్రమ్ డాకర్ ఏముంది, ఓకే, అంటే మీకు లోపల చూసారనుకోండి, ఇక్కడ CoreOS still runs both Docker and Rocket container. RKT అంటే రాకెట్ బేస్, రాకెట్ కంటైనర్స్ అనమాట. సో కిందకు వస్తే తర్వాత ర్యాచర్ ఓఎస్ అని ఉందన్నమాట. అది కూడా మీకు సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఉబుంటూ మీద రన్ చేయాల్సిన పని లేదండి. ర్యాచర్ ఓఎస్ ఈస్ ట్రైంగ్ టు టేక్ వాట్ కంటైనర్ ఓఎస్ షుడ్ బి నెక్స్ట్ స్టెప్, వేర్ ఎవ్రీథింగ్ ఇన్ ర్యాచర్ ఓఎస్ ఈస్ ఎ డాకర్ కంటైనర్. దే రన్ అస్ ఏ సిస్టమ్ డాకర్ పిడ్ వన్ ఎవ్రీథింగ్. సో తర్వాత ఏంటంటే ఉబుంటూ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తాయి. సో ఈ మధ్య మీకు పేరు విన్నారో లేదు తెలీదు, ప్రతి ఒక్కరు ఏంటంటే కొంతమంది రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ అంటున్నారు. బేసిక్గా ఓపెన్ షిఫ్ట్ అనేది ఏంటంటే బేసిక్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్యూబర్నెటీస్ పైన ఉంటుంది అనమాట. సో మీకు మీకు కంటైనర్స్ చాలా బాగా అర్థమవుతాయి, కానీ మీకు రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ అర్థం కాదు. సో ఇది ఎందుకు చూపిస్తానంటే, మీకు ఇది మెసోస్ అనమాట, మెసోస్ఫియర్ డిసిఓఎస్. సో VMware ఫోటాన్ వచ్చి మీకు రన్ చేయడానికి, అంటే ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఏంటంటే మీకు డాకరే వాడతాయి యాక్చువల్గా చెప్పాలంటే, కానీ డిఫరెంట్ ఓఎస్లు అనమాట ఇవన్నీ. ఓకే, రైట్. సో బట్ ఏంటంటే నేను ఉబుంటూ వాడుతున్నాను ఈజీగా ఉండడానికి. చాలా మంది ఓపెన్ సోర్స్ వాడతారు కాబట్టి ఉబుంటూ ఈజ్ బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇక్కడ ఈ ఉబుంటూ వర్షన్ ఏంది, క్యాట్ ఈటీసీ LSB రిలీజ్ అంటే మీరు చూసినట్లయితే Xenial 1604. నేను AWSలో అది తీసుకొని సెలెక్ట్ చేశాను. మీరు దయచేసి మీరు ల్యాప్టాప్స్లో చేయొద్దు. ల్యాప్టాప్స్లో వర్చువల్ మెషిన్ పెట్టి దాంట్లో లైనక్సెస్ అలా చేయొద్దు, ఎందుకంటే డౌన్లోడింగ్ చాలా టైం పడుతుంది. మీరు AWSలోనే వాడండి లైనక్స్ని. నెక్స్ట్ ఏంటంటే నేను ఏది చూపిస్తే అది వాడండి. మీరు సొంతగా రెడ్ హ్యాట్ వాడతాను లేకపోతే సూజీ లైనక్స్ వాడతాను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడచ్చు, తప్పులేదు, ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దట్. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ మీకు ఇష్యూ వచ్చింది అనుకోండి, ట్రబుల్ షూట్ చేయడానికి కష్టం అయిపోతుంది నాకు, ఎందుకంటే అందరికీ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చెప్పింది దాన్ని వాడి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను చెప్పింది ఎలా చెప్పాలో అలాగే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత కావాలనుకుంటే మీరు రెడ్ హ్యాటో సెంటోఎస్ ఏదో వాడుకోండి, తప్పులేదు. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ వచ్చు కాబట్టి నెక్స్ట్ టైం వేరే ఓఎస్లో చేసినప్పుడు కాన్సెప్ట్ ఒకటే కాబట్టి ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ట్రబుల్ షూట్ చేయగలరు. అలా కాకుండా నేను ఫస్ట్ టైమే హీమ్యాన్ని అని చెప్పి మీరు సొంతగా ట్రై చేశారు అనుకోండి, ఎర్రర్స్ వస్తాయి, దాంట్లో తప్పేం లేదు. సో మీరు సొంతగా ట్రై చేసేటప్పుడు ఎర్రర్స్ కూడా మీరు సాల్వ్ చేసినట్టు ఉండాలన్నమాట. ఓకే, కాదు అంటే బెస్ట్ ఏంటంటే నేను చెప్పింది ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన దాంట్లో ఎర్రర్స్ వస్తే అడగండి, క్లియర్ చేస్తాను. మీరు సొంతగా చేసేటప్పుడు ఇది చేసి అది చేస్తే ఈజీగా అవుతుంది. ఓకే, పొద్దున్న ఎవడో అమ్ముతున్నాడు బయట. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ ఏం కావాలంటే మీరు T2 మైక్రో వాడొచ్చండి, ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ అంటే apt-get అప్డేట్ రన్ చేయండి.
అది అవుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే docker.comకి వెళ్ళండి. ఈరోజు డాకర్ ఇన్స్టలేషన్ చూపిస్తానండి, ఎందుకంటే నేను ఇందాకే వచ్చాను హైదరాబాద్ నుంచి, కొంచెం టైర్డ్గా ఉంది. మనం ఏంటంటే డాకర్ ఇన్స్టలేషన్ చూసేసి రేపు ఏంటంటే ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, ఏమేం చేయొచ్చు డాకర్ లోపల అని చెప్పి. ఓకే, మీరు docker.comకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ డౌన్లోడ్ ఉంటుంది, బట్ ఇక్కడ డాకర్ కాకుండా docs.docker.comకి వెళ్ళండి. సో docs.docker.comకి వెళ్ళారంటే లెఫ్ట్ సైడ్ గెట్ డాకర్ అంటుంది, అక్కడ డాకర్ సిఈ అండ్ ఈఈ. సిఈ అంటే కమ్యూనిటీ ఎడిషన్ అండి, ఈఈ ఈజ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లో ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, అంటే లైసెన్స్డ్ దగ్గర ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఉబుంటూలోకి వచ్చి మనం కమ్యూనిటీ ఎడిషన్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి లైనక్స్ వచ్చి నేను, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, బేసిక్ ఉబుంటూ ఫెడోరా ఉంది కానీ నాకు రెడ్ హ్యాట్ లైనక్స్ కనిపించలేదు. డాకర్ ఈకి వెళ్ళాము అనుకోండి, లైనక్స్కి వెళ్ళాము అనుకోండి, మీరు చూసారంటే ఇక్కడ ఉబుంటూ లేదు చూడండి. ఉబుంటూ ఎందుకులో ఉందండి ఇక్కడ కూడా. ఇదేంటంటే మీకు సపోర్ట్ లెవెల్లో ఎంటర్ప్రైజ్ లో ఉండాలన్నమాట యాక్చువల్గా, కానీ పైన ఇక్కడ రెడ్ హ్యాట్ ఉండదు చూడండి. ఎందుకు అంటే కమ్యూనిటీ ఎడిషన్స్ వచ్చి మీరు లైసెన్స్ దాంట్లో వేయకూడదు అనమాట, రెడ్ హ్యాట్లోనే వేయకూడదు అనమాట. రెడ్ హ్యాట్లో ఇన్స్టాల్ చేయాలంటే బేసిక్గా మీరు ఈ వాడాలి. ఎనీవే, బట్ ఏదైనా వర్క్ అయ్యే విధానం ఒకటే కాబట్టి నేను ఉబుంటూ సెలెక్ట్ చేస్తాను సిఈలో. సో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే రైట్ నౌ టు ఇన్స్టాల్ డాకర్ సిఈ యూ నీడ్ 64-bit వర్షన్ అండ్ వన్ ఆఫ్ ద ఉబుంటూ వర్షన్ 1604, 1404, 1804. సో మనం 1604 ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వీళ్ళు ఏమంటారంటే మీరు దయచేసి ఇలా ట్రై చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ అని టైప్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే యాప్ట్ గెట్ ఇన్స్టాల్ డాకర్ అయ్యో అని చెప్పొద్దు, స్పెసిఫై చేస్తారనమాట. అది చెయ్యొద్దు. అది చేశారంటే మీకు ఏంటంటే ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో మనం ఏం చేయాలా, కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేయాలా. కొత్త వర్షన్ అంటే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, స్టేబుల్ వర్షను. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇది వాడుకోవాలి. సో ఫస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. బేసిక్గా అన్ఇన్స్టాల్, ఒకవేళ ఓల్డ్ వర్షన్స్ ఉంటే సెలెక్ట్ చేయండి, టైప్ చేయండి. రైట్, ఏం లేదు అక్కడ, సో ఏం రావట్లేదు. సో ఇంకేం లేదండి, స్ట్రైట్ గా యూజ్ చేస్తూ వెళ్ళిపోవడం. ఫస్ట్ యాప్ గెట్ ఆల్రెడీ రన్ చేసాం మనం. ఇన్స్టాల్ ప్యాకేజెస్ దట్ అలౌ యాప్ టు యూజ్ రెపాజిటరీ ఓవర్ హెచ్టిటిపిఎస్, అంటే డాకర్ రెపాజిటరీని హెచ్టిటిపిఎస్ మీద వాడుకోవాలి అని చెప్పి ఇది ఇన్స్టాల్ చేయమంటుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ సో యాడ్ డాకర్ అఫీషియల్ జీపీజీ నాకు ఎదురైంది, ఇది సెక్యూరిటీ రిలేటెడ్ యాక్చువల్గా. సో సెలెక్ట్ చేయండి. డన్. ఆ తర్వాత కిందకు వచ్చి వెరిఫై దట్ యూ హ్యావ్ ద కీ విత్ ఫింగర్, ఇదంటే సెక్యూరిటీ కోసం అండి యాక్చువల్గా. సో ఫింగర్ ప్రింట్ నాకు ఇది సేమ్ రావాలన్నమాట, ఇక్కడ ఈ రెండు సేమ్ కనిపించాలి. అందుకంటే మీరు యాక్సెస్ చేస్తాను సెక్యూరిటీ అని, ఇంకోది కాకుండా థర్డ్ పార్టీతో పోకుండా డాకర్ని యాక్సెస్ చేస్తానని ఇది చెప్తుంది అనమాట మీకు యాక్చువల్గా. ఏంటి పరిస్థితి, CD88 చూడండి, ఇది రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, రెపోజిటరీ యాడ్ చేస్తాం అనమాట. ఇది ఏం చేస్తా అంటే నా ఆపరేటింగ్ సిస్టమ్ LSB-release సెలెక్ట్ చేసుకుని దేని డౌన్లోడ్ చేసుకోవాలో డిసైడ్ అవుద్ది అనమాట. కాపీ చేయండి ఇలా అనండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి యాప్ట్ గెట్ అప్డేట్, మళ్ళీ ఇంకోసారి ఆ తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ యాప్ట్ గెట్ ఇన్స్టాల్ డాకర్ సిఈ. సూడో అవసరం లేదు, బట్ నేను ఏంటంటే ఇస్తాను చూడండి. 243 బేసిక్గా నీడ్ టు గెట్ 50 MB ఆఫ్ ఆర్కైవ్స్ ఆఫ్టర్ 200 అడిషనల్ అంటే 50 MB దాకా డౌన్లోడ్ చేయాలా. మీరు రెగ్యులర్ డెస్క్టాప్లో చేస్తే ఏంటంటే ప్రాబ్లం వస్తుంది, స్లోగా ఉంటుంది అనమాట. ఇదనే కాదండి, తర్వాత మనం డాకర్ ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తాం, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏది చేయాలన్నా కూడా మై రికమెండేషన్ ఈస్ AWSలోనే చెయ్యండి మిషన్ స్టార్ట్ చేసి. మీరు కానీ లోకల్గా ఒక లైనక్స్ ఉబుంటూ డౌన్లోడ్ చేయడం అంటే మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకే అయిపోయింది. సో నేనేమంటాను, డాకర్ వర్షన్ అని టైప్ చేశారంటే మీకు రెండు వస్తాయండి. మీరు చూసారంటే 1809 వర్షన్, మీకు క్లయింట్ వర్షను ఇంజన్ రెండు ఉన్నాయన్నమాట. సో ఏంటి యాక్చువల్గా డాకర్ ఇంజన్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మీ కంటైనర్స్ని రన్ చేస్తారో
అది డాకర్ ఇంజిన్ అన్నమాట. అది మోస్ట్ ప్రాబుల్గా మీకు క్లయింట్ వర్షన్ డాకర్ ఇంజిన్ వర్షన్ రెండు సేమ్ గానే ఉంటాయి ఎప్పుడు. సో మీరు చూసంటే ఎప్పుడు బిల్ట్ అయింది, ఇది November 7th బిల్ట్ అయింది. ఓకే, సో మీకు 18 ఇంతకుముందు ఏంటంటే 1.12 1.13 ఇలా ఉండేదండి. అలాగా మీరు ఎక్కడైనా డాకర్ 1.12 1.13 రెఫర్ చేశారంటే యు ఆర్ రెఫరింగ్ టు ద ఓల్డ్ డాక్యుమెంటేషన్. సో ఇప్పుడు 1809 2018 అనమాట, సెప్టెంబర్లో వచ్చింది యాక్చువల్గా. సో అంటే 09 వచ్చి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే సెప్టెంబర్ యాక్చువల్గా. మరి క్లయింట్ అంటే ఏంటి? నేను ఇప్పుడు డాకర్ అని టైప్ వర్షన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఇది డాకర్ క్లయింట్ అనమాట. క్లయింట్ పోయి డాకర్ ఇంజిన్ కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే నేను డాకర్ అని టైప్ చేశాను అనుకోండి, నాకు ఈ కమాండ్స్ అన్ని వచ్చాయి. ఎవరు ఇస్తున్నారు? ఇట్స్ ఏ డాకర్ క్లయింట్ ఇస్తుంది అనమాట. సో డాకర్ వర్షన్ అని టైప్ చేస్తే మీకు ఇది వచ్చి డాకర్ క్లయింట్, మీరు రన్ చేయాల్సిన కమాండ్స్ అనేది ఇది చేస్తుంది. యాక్చువల్గా కంటైనర్స్ రన్ చేసేది ఇదన్నమాట. సో సర్వీస్ డాకర్ స్టేటస్ అయితే మీకు రన్ అవుతూ ఉంది. ఓకే, గుడ్, రైట్. నౌ నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు నెక్స్ట్ వచ్చి కంటైనర్ మనం నెట్వర్కింగ్ గురించి మాట్లాడాలండి. అయితే ఫస్ట్ మీకు నా ఉద్దేశం ఏంటంటే రేపు ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ కంటైనర్స్ ఎలా పనిచేస్తాయో చూపిస్తాను. ఎలా పనిచేస్తాయని మీకు ఒక ఐడియా వచ్చినాక దెన్ మనం ఏం చేయాలంటే నెట్వర్కింగ్ గురించి మాట్లాడాలి. ముందే నెట్వర్కింగ్ గురించి మాట్లాడితే మీకు అర్థం కాదనమాట. ఫస్ట్ కంటైనర్స్ ఎలా కనెక్ట్ అవుతాయి దాని గురించి డిస్కస్ చేసి చేయాలి. సో ఎనీవే మనం డాకర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక టెంపరీగా ఒక కంటైనర్ డౌన్లోడ్ చేస్తానండి. కంటైనర్ డౌన్లోడ్ చేసి రన్ చేసి చూపిస్తాను. సో కంటైనర్స్ అన్ని కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే బేసిక్గా మీకు hub.docker.comకి వెళ్ళారనుకోండి. hub.docker.com అనేది ఏంటంటే సేమ్ మన గిట్హబ్ లాగా డాకర్కి అన్ని ఇమేజెస్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలి, నాకు ఒక ఉబుంటూ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉబుంటూని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఉబుంటూ అని వచ్చిందనమాట. ఇది క్లిక్ చేశాను అనుకోండి, మీకు కింద ఇమేజెస్ వస్తున్నాయి చూడండి. 1609 ఇది. సో డౌన్లోడ్ చేయాలి మన ఇమేజ్. సింపుల్గా చూడండి, డాకర్ పుల్ ఉబుంటూ అని టైప్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, ఏదైతే లేటెస్ట్ అది డౌన్లోడ్ అయిపోతుంది. సో బేసిక్గా ఇక్కడ వచ్చి మనకి 1804 ఆర్ 1904 ఉంది. సరే ఎంటర్ చేసి చూద్దాం. ఎంటర్ కొట్టారనుకోండి, డౌన్లోడ్ అయింది. డాకర్ ఇమేజెస్ అన్నారు అనుకోండి, బేసిక్గా మీకు లేటెస్ట్ డౌన్లోడ్ అయిపోయింది అనమాట. లేటెస్ట్ ఏందని మనకు తెలియదు, అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అలా కాదు, మీకు ఒక స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకోండి. ఓకే, సో ఉబుంటూ అని చెప్పి 1604 అన్నాను అనుకోండి, అది డౌన్లోడ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. చూసారా? సో కాబట్టి ఎప్పుడు కూడా రియల్ టైంలో ఇలాగ లేటెస్ట్ అని వాడాం మనం. డాకర్ ఇమేజెస్ అని చూస్తే ఆ స్పెసిఫిక్ ట్యాగ్ మాత్రమే డౌన్లోడ్ చేయాలంటే అలా ఇచ్చుకోవాలి. అంతేగాని లేటెస్ట్ అని ఇచ్చారంటే ఏది లేటెస్ట్, ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఇక్కడ సపోర్ట్ రెస్పెక్ట్ చూసి ఇక్కడ చూసారనుకోండి, లేటెస్ట్ ఏం వచ్చింది యాక్చువల్గా 1804 లేటెస్ట్గా కనిపిస్తుంది ఈ విధంగా యాక్చువల్గా. సరే, ఓకే, మీకు కంటైనర్ ఇమేజ్ డౌన్లోడ్ చేశాను, బాగానే ఉంది. కంటైనర్ రన్ చేయాలి కదా, రన్ చేయకుండా ఏం చేస్తాము? సో దాన్ని ఎలా రన్ చేయాలా అంటే చూడండి, ఫస్ట్ డాకర్ పిఎస్ అని టైప్ చేస్తాను. డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే ఏమైనా కంటైనర్స్ రన్ అవుతున్నాయంటే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ రన్ అయ్యి స్టాప్ అయిపోయి అన్ని చూపించమంటే PS-A అని టైప్ చేశాను అనుకోండి, మీకు ఇది కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఏం లేవు, ప్రతి నేను స్టార్ట్ చేయలేదు కదా. సో నేనేం చేస్తాను ఇప్పుడు, డాకర్ రన్ హైఫన్ ఈ సింటాక్స్ అని మళ్ళీ చెప్తానండి, డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, డాకర్ రన్ -IT ఇవన్నీ డోంట్ వరీ అబౌట్ దట్. సో -P అంటే పోర్ట్ అనమాట, 80 అంటే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. మనం వాడాలనుకుంది వచ్చి నేను ఉబుంటూ అని ఇస్తాను అంతేనండి. ఉబుంటూ అని ఇచ్చి బేసిక్గా, సో గుర్తుపెట్టుకోండి, దాని లోపలికి వెళ్ళాలంటే కంటైనర్ లోపలికి వెళ్ళాలంటే ఇట్లా ఇవ్వండి.
సో మీరు చూసారంటే ప్రాంప్ట్ చేంజ్ చేయండి చూడండి. ఇంతకుముందు ప్రాంప్ట్ వచ్చి IP1011 ఇటు వచ్చింది. ఇప్పుడు చూస్తే రూట్ అట్ ద రేట్ ఆఫ్ సమ్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ వచ్చింది. ఈ ఆల్ఫా న్యూమరిక్ నెంబరు మనకి కంటైనర్ ఐడి. సో ఎలా తెలుసు కంటైనర్ అని? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశారు అనుకోండి, మీకు కమాండ్ నాట్ ఫౌండ్ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ ఇట్స్ యాక్చువల్లీ కంటైనర్. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీకు ఇఫ్ కాన్ఫిగ్లు పింగులు పనిచేయవేమి. ఒకవేళ బయటికి రావాలంటే కంట్రోల్ నొక్కి పీక్యూ నొక్కండి, కంట్రోల్ సి నొక్కొద్దు. కంట్రోల్ పీక్యూ నొక్కితే మళ్ళీ బ్యాక్ టు మీ మీ కంటైనర్ హోస్ట్కి వచ్చేసారు. ఇప్పుడు చూడండి ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నాకు డాకర్ పిఎస్ఆర్ రన్ చేస్తే మీరు చూసారంటే చూడండి రన్ అవుతూ ఉంది చూడండి, ఒక కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నాకేం కావాలి, ఇది ఏం వర్షన్ తెలుసుకోవాలంటే డాకర్ ఎగ్జిక్ -it ఈ కంటైనర్ ఐడి ఇచ్చి బిన్ బ్యాష్ అంటాను. ఇప్పుడు క్యాట్ etc lsb రిలీజ్ అంటే చూసారా 1804 వచ్చింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ మీకు లేటెస్ట్ 1804 ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయి వస్తుంది. కాబట్టి మీకు ఒక స్పెసిఫిక్ వర్షన్ కావాలంటే మీరు ఏం చేయాలి, ఓకే, డాకర్ ఇమేజెస్ అప్పుడు డాకర్ ఈ విధంగా ట్యాగ్ మెన్షన్ చేయాలి. అంటే డాకర్ పుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉబుంటు అని ఇచ్చి మీకు ఏం కావాలో ఫర్ ఎగ్జాంపుల్ 1904 కావాలనుకోండి 04 ఇవ్వండి, అది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇదండి. ఈ విధంగా మీరు ఏం ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ మీరు ఒకసారి వీడియో చూసి డాకర్ ఇన్స్టాల్ చేయండి. డాకర్ ఇన్స్టాల్ చేసి బేసిక్ కమాండ్స్ రన్ చేయండి. ఒక కంటైనర్ నేను చెప్పినట్టు ఉబుంటుని డౌన్లోడ్ చేయండి. జస్ట్ రన్ చేసి చూడండి, ఇంకేం చేయొద్దు. ఆ నెట్వర్క్ ఏంది అది అన్నీ కూడా డీటెయిల్గా రేపు మాట్లాడుకుంటాం. ఓకేనా, నాకేం కావాలంటే మీరు దీన్ని ఇన్స్టాల్ చేయడం వరకు కావాలా. ఓకే, క్వశ్చన్స్? ఇది లైనక్స్ లో ఒకవేళ ట్రై చేయాలంటే కమాండ్స్ సేమ్ సిమిలర్ కానీ ఇది లైనక్సే కదండి ఉబాంటు కదా మాస్టర్. ఉబుంటు ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ ఆఫ్ లైనక్స్. ఓకే ఓకేనా, రెడ్ హ్యాట్, ఉబుంటు, సూజీ, సెంటోఎస్ అన్నీ కూడా లైనక్సే. ఓకే 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 క్వశ్చన్స్ అండి. రేపు 7కే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, 7 o'clock స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే టైం తొందరగా మనకు కన్స్యూమ్ చేయడానికి. సో జస్ట్ మీకు హెడ్సప్ ఇస్తున్నాను, 7కే స్టార్ట్ చేసి 6:55కి నేను మీటింగ్ ఓపెన్ చేసి పెడతాను, మీరు జాయిన్ అయిపోండి 7 కల్లా. 7:15కి అవసరం లేదు. క్వశ్చన్స్? ఓకే, మీకు అయిపోయినాక మీరు T2 మైక్రో కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ వచ్చి స్టేట్ స్టాప్ చేసి పెట్టుకోండి దాన్ని. మీకు బిల్ ఏం పడదు, ఎందుకంటే ఆబ్వియస్గా మీకు ఫ్రీ టైర్లో ఉంటుంది కాబట్టి. ఓకే, క్వశ్చన్స్? సార్ ఇది మల్టిపుల్ రీజన్స్ లో ట్రై చేయొచ్చా, ఏమన్నా ఛాన్సెస్? అంటే మల్టిపుల్ రీజన్ అంటే డెఫినెట్గా నార్త్ వర్జీనియా మీరు కాబట్టి ఒహాయో ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అలా చేయమండి, ఎందుకంటే ఇప్పుడు క్యూబర్నెటీస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసామంటే ఆర్ ఈసీఎస్ ఒక రీజియన్లోనే చేస్తాం అనమాట. కంటైనర్స్ అనేవి 2-3 రీజియన్లో అట్లా షేర్ చేయమన్నమాట. ఓకే, కంటైనర్ కాన్సెప్ట్లో డోకర్ ఒకటి, అలాగే ఇంకోటి వేరే కంపెనీస్ ఉన్నాయి. మీకు మేజర్గా ఇచ్చేది బేసిక్గా డాకరేనండి, ఇంకేం లేదు. అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరే ఉన్నాయి, నాకు చూపించేసారు స్పెసిఫిక్గా ర్యాచర్ ఓఎస్ అని ఉన్నాయి సార్, అవి ఓఎస్ ఇస్తాయి, బట్ అన్నీ కూడా డాకరే వాడతాయి అనమాట. సో బ్యాక్ ఎండ్లో లైనక్స్ కంటైనర్స్ ఉంది, మీరు కావాలంటే నేమ్ స్పేసెస్ సి గ్రూప్స్ వాడుకోవచ్చు. బట్ వేరే స్పెసిఫిక్ కంపెనీ డాకర్ కాకుండా వేరే కంపెనీలు నాకు తెలిసి నేను వాడలేదు. 1-2 ఉంటాయండి, బట్ రాకెట్ కంటైనర్స్ ఉంది వాడుకోవచ్చు, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ డాకర్. అంతే. క్వశ్చన్స్? కంటైనర్స్ మామూలుగా క్లస్టర్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చా షేర్? చేయొచ్చండి, అదే మీకు ఇక్కడ బొమ్మ చూపించాను కదా, ఇక్కడ మీరు చూసారనుకోండి ఫస్ట్ 2 అట్లా క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఏంటంటే కేవలం డాకర్, ఇప్పుడు దీన్ని డాకర్ హోస్ట్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే కంటైనర్స్ రన్ అవుతాయో దాన్ని డాకర్ హోస్ట్, డాకర్ అదే కంటైనర్ ఇన్స్టెన్స్ అట్లా అంటారు అనమాట బేసిక్ గా. అవన్నీ గ్రూప్ గా చేసి చేయాలి. ఆ గ్రూప్ గా చేసేది వచ్చేది క్యూబర్నెటీస్ ఇవన్నీ అనమాట. అందుకని
ఒక క్యూబర్నెట్స్ లో ఒక మాక్సిమం ఎన్ని మినిమం అదేం 2 లేదండి, ఉంటాయి. ఎన్నైనా పెట్టుకోవచ్చు. మినిమం ఒక మాస్టర్ ఒక వర్కర్ నోడ్ ఉండాలా. ఓకే ఓకే. మామూలుగా VMware లో ESX హోస్ట్ ఉన్నట్లుగా దీంట్లో డోకర్ హోస్ట్ అనేది మాస్టర్, రిమైనింగ్ సర్వర్స్ అనేవి వచ్చి స్లేవ్స్ అది లాగా. కాదు కాదు కాదు, ఇక్కడ క్యూబర్నెటీస్ వచ్చి vCenter VMware లో. ఓకే, ఓకే మీ డాకర్ హోస్ట్ ఇవన్నీ వచ్చి ESX సర్వర్స్. ఓకే ఓకే ఓకే. అప్పుడు కంటైనర్ మనకు కంటైనర్ సర్వర్స్ డౌన్ కాకుండా ఇంకో అవును డాకర్ హోస్ట్ లో అప్ అవుతాయా? అవును, అవ్వండి, అయ్యే ఛాన్స్ లేదు. దాని బదులు మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేస్తాం అక్కడ, సో ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. VMware కాన్సెప్ట్ లేదు ఇక్కడ, VMware ఇచ్చే DRS కాన్సెప్ట్ లేదు ఇక్కడ. హలో, చెప్పండి. మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేసినప్పుడు దాని ర్యామ్ కానీ సిపియు ఎంత ఎట్లా ఇది మనం చూడొచ్చు, ఎక్కడ నుంచి చూడొచ్చండి? చూడొచ్చు, డోంట్ వరీ, చెప్తాను చూడొచ్చు. ఇది మైక్రో సర్వీసెస్ కి రికమెండెడ్ అండి, లేదంటే హై అండ్ మైక్రో సర్వీస్ అంటే ఎన్విరాన్మెంట్స్ ఇదేనండి, అంతకు మించి ఏం లేదు. మైక్రో సర్వీస్ అంటే ఏముందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్, యాప్, డివి ఈ 3 తీసుకెళ్ళి ఒక కంటైనర్స్ లో పెట్టాను అనుకోండి బేసిక్ గా, సో అన్ని కలిపి పనిచేసి దట్స్ మైక్రో సర్వీస్, అంతే. ఇప్పుడు ఇది హై అంతకుమించి అండ్ ఏం లేదు. అప్లికేషన్స్ కి అలా యూజ్ చేయొచ్చా అండి మనం దీన్ని? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఊబర్ ఉంది కదా, ఊబర్ అంతా కంటైనర్స్ లో రన్ అవుతుంది. ఓకే, సో అది హై అండ్ స్మాల్ అండ్ చెప్పండి? వెరీ హై అండ్ కదా. వెరీ హై అండ్. ఒకేసారి క్రోర్స్ పీపుల్ వాడుతున్నారు కదా, మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాడుతున్నారు, సో ఆబ్వియస్లీ యూ క్యాన్ రన్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సేమ్ మనం చదవాలనుకుంటే ఊబర్ మైక్రో సర్వీసెస్ అని చూసారనుకోండి, కేస్ స్టడీకి వెళ్తే ఒక బేసిక్ గా మీరు చూస్తే ఇక్కడ ఇచ్చి ఉంటాడండి ఎలా జరుగుతుంది అని చెప్పి. సో ఒక్కొక్క దానికి ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. బేసిక్గా అది గురించి మళ్ళీ మాట్లాడుకుంటాము, బికాస్ ఇంకా మనం చాలా ప్రైమరీ, వేర్ జస్ట్ స్క్రాచింగ్ ద క్రస్ట్ అనమాట, అంతవరకే, తర్వాత మాట్లాడుకుంటాం. యా, ఒక ఒక VM పైన ఎన్ని కంటైనర్స్ బిల్డ్ చేయొచ్చండి? సుధాకర్ గారు మీరు చెప్పండి, ఒక ESX లోపల ఎన్ని సర్వర్స్ పెట్టచ్చు VMs? డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి మనం, డిపెండ్స్ ఆన్ రిసోర్స్ బట్టి మనం VMs పెడతాము. సేమ్ హియర్. కాకపోతే అక్కడ ఫిజికల్ సర్వర్ మీద VMs, ఇక్కడ VM మీద కంటైనర్స్, అంతే తేడా. ఓకే. చలో గైస్, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి రేపు రండి. సో ప్రాక్టీస్ చేయకుండా రేపు వచ్చారంటే ఏమీ కాదు, అర్థం కాదు, అంతే. బై గైస్.